మిమ్మల్ని లక్షల కోట్లు దోచుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ తిరుమలకి సంబంధించే కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఏ మారుమూల గ్రామంలో ఉన్న ముసలమ్మని అడిగినా నెయ్యి ఎలా తయారవుతుంది తల్లి అని అడిగితే, పాలు కాయాలి, పాలు వేడి చేయాలి, ఆ వేడి పాలను చల్లార్చాలి, దానికి చెమిరి వేయాలి, తర్వాత దాన్ని కవ్వంతో చిలకాలి, గ్రామీణ భాష చెప్తే దానిలో నుంచి వచ్చే వెన్న తీయాలి, ఆ వెన్నను కరిగించి నెయ్యి చేయాలి. అది నెయ్యి. కానీ చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసినటువంటి ఘనత అసలు ప్రపంచంలోనే ఇదొక వింత. మామూలుగా 8 వింతలు ఉన్నాయంటారు ప్రపంచంలో. ప్రపంచంలో 9వ వింత ఏదంటే, పాల చుక్క లేకుండా నెయ్యి తయారైనటువంటి వార్త ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా ఆలోచిస్తున్నారు. పాలు లేకుండా నెయ్యి చేయొచ్చా? అది స్వచ్ఛమైన నెయ్యా? భగవంతుని యొక్క ప్రసాదంలో కలపడానికి ఉపయోగపడే నెయ్యా అని చెప్పి ఇవాళ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ ఫార్ములా ఎక్కడిది అని. అంతటి గొప్ప ఫార్ములాను తయారు చేసినటువంటి నీ వ్యవస్థ సిగ్గుపడాలి. నువ్వు ఏమంటారు? మీరు చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు, నీకు ఆప్తులు, ఆత్మీయులు, ఏమీ జరగలేదు, మేమంతా బాగా చేశామని చేసేటప్పుడు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ విచారించారా అని అడుగుతారు. అసలు మీరు ఎలా ఒప్పుకున్నారు, ఎలా తయారు చేశారు, ఈ ఫార్ములా ఎక్కడ తెచ్చారు? ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యే రోజుకే ఈ రకమైనటువంటి నెయ్యి తయారవుతుందనేటువంటి ఆరోపణలు వస్తే ఆ రోజే దీన్ని పరిశీలనకి పంపించినటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ ఏమంటున్నారు మీరు? ఈ నెయ్యి తయారీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలకు సంబంధం ఉందా? ఎలా? 2004 మార్చి 12న టెండర్ పిలిస్తే టెండర్ ఆమోదించారు. ఆనాడు ఏ ప్రభుత్వం ఉంది? మే 8న టెండర్ ఫైనలైజ్ చేసి వర్క్ ఆర్డర్ ఇస్తే 15న కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి. ఇవన్నీ మీ హయాంలోనే కదా. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. మీ దురదృష్టకరమైన పరిపాలన, మీ దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థలోనే ఉంది ఈ రాష్ట్రం. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అలాగే ఉండింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేదానికి ఒక్కరోజు ముందు తిరుమలకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తిరుపతి నుంచే వ్యవస్థని ప్రక్షాళన చేస్తాను అనేటువంటి దానిలో ఒక మాట చెప్పి స్వామివారి దగ్గర ఆయన నిజాయితీగా ఒక ప్రమాణం చేసి వచ్చాడు. ఆ తర్వాత మీరు నెయ్యి సరఫరా జరిగితే ఆ నెయ్యి సరఫరా జరిగినటువంటి ట్యాంకర్లని అధికారులు ప్రయోగశాలలకు పంపిస్తే ఇది కల్తీ నెయ్యి అని తేలింది. దీన్ని తెలుగుదేశం పార్టీకో ప్రభుత్వానికో మా నాయకులకో అంటగట్టడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మీకు జ్ఞానం కలగల. కనీసం మీకు మాట్లాడేటప్పుడైనా ఏ తేదీల్లో జరిగింది ఇది, ఎవరు అప్పటి ప్రభుత్వం, ఎవరు అప్పటి పాలకవర్గం అనేది ఆలోచన కూడా చేసే పరిస్థితి ఈ జగన్ రెడ్డికి లేదు. ఎందుకంటే అతను ఒక మాఫియా సామ్రాజ్య అధినేత. మాఫియాలకి ఆయన పెద్ద.
ఆయన అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజులకు ముందే ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతాల్లో మాఫియా చెలరేగిపోతూ ఉంది. గంజాయి, మాదక ద్రవ్యాలు, ఇలాంటివన్నీ స్మగ్లింగు, ఎర్రచందనం, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయని చెప్పే ప్రయత్నం ఆనాడు చేస్తే ఆ మాఫియాలను వెనకేసుకొచ్చారే తప్ప నువ్వు వాస్తవాలను గ్రహించడానికి నీకు సమయం దొరకలేదు. కాబట్టి ఇవాళ మాఫియాలకి నాయకుడిగా ఉన్నటువంటి ఒక మాఫియా లీడర్ నువ్వు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు మాఫియాలని అణగదొక్కడానికి ఇవాళ మేము కంకణం కట్టుకొని పరిపాలన చేస్తున్నాం. మాఫియాలకు కానీ అలాగే ఉగ్రవాదులకు కానీ ఉగ్రవాద చర్యలకు కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చోటు లేదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ వాస్తవాలను ప్రజలకి చెప్పాలి. మాఫియా సామ్రాజ్యం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలా దోచుకొని ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి, పరిపాలన నిర్లక్ష్యం చేసి, వ్యవస్థలను నీరుగార్చినటువంటి నాయకుడు జగన్ రెడ్డి, ఆయనతో ఉన్నటువంటి ఆయన ఆత్మీయులు, ఆయన బంధువులు ఇవాళ మరొక ప్రభుత్వాన్ని, మరొక రాజకీయ పార్టీని, మా కూటమి నాయకత్వాన్ని విమర్శించేటువంటి హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నీ మీద వచ్చిన కేసులు 11 సంవత్సరాలు కనీసం కోర్టుకు కూడా హాజరు కాకుండా తప్పించుకు తిరిగినటువంటి మాఫియా లీడర్ నువ్వు, గ్యాంగ్స్టర్వి నువ్వు మమ్మల్ని అడిగేటువంటి హక్కు నీకు ఎక్కడదయ్యా అని అడుగుతున్నావు. ఇటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి నెలకో 2